ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆవేదన 5 సంవత్సరాల క్రితం ఫ్లాట్ కొన్నాను, కానీ నాకు అధికారికంగా చెందడం లేదు. జి హోసహళ్లి గ్రామానికి చెందిన నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి నుండి 4 సెంట్లు గల ఫ్లాట్ విక్రయించాను. ఆ స్థలం నాకు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఇందులో ఎటువంటి సంబంధం లేకుండా అదోని ఎమ్మెల్యే పార్థసారథి మరియు ముని అనే వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎలాగైనా నా స్థలం నాకు ఇప్పించండి, నాకు న్యాయం జరిగేలా చేయండి అని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జి హోసహళ్లి గ్రామస్తుడు ఇబ్రహీం. నా పేరు ఎం ఇబ్రహీం. నాది జీవోసడి గ్రామము. నేను 2020లో హెచ్ రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తితో 4 సెంట్లు తీసుకున్నాను. 10 లక్షలు తీసుకున్నాను. ఎప్పుడైతే తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ స్థలంలో రాకున్నట్ల అతని స్వాధీనంలోనే, అతని కబ్జాలోనే పెట్టుకున్నాడు. ఇన్ కేసు నేను ఎప్పుడైనా అడిగితే నన్ను బెదిరించడం కానీ, రాకుండా ఉండడం కానీ, నాకు థ్రెటన్ చేసి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యన ఫాల్స్ అలిగేషన్ వేసినారు ఎమ్మెల్యే పార్థసారథి గారి పైన, మళ్ళీ పిఏ బేరగైనా. వాళ్ళు దీంట్లో ఏం ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళకి పుల్ చేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసి ట్రాక్ తప్పిస్తున్నారు. సో నాకు న్యాయం చేయాలని నేను మీకు అభ్యర్థిస్తున్నాను అందరూ సార్. మీ ప్లాట్ ఏ ఏరియాలో ఉందండి? నా ఫ్లాట్ కావేశ్రీ ఎస్టేట్, దాంట్లో ఉంది. సర్వే నెంబర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఉంది ఆల్ డీటెయిల్స్. ఇది నా కన్సర్న్. నేను ఎప్పటి నుంచో అతనితో ఫైట్ అంటే నేను ఫాలో అప్ చేస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి కాల్ చేస్తే రెస్పాండ్ కాడు, మాట్లాడు. అదేనమాట ఇష్యూ వలన నేను సఫర్ అవుతున్నాను. దీన్ని ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే పార్థసారథి గారు మళ్ళీ అతని పిఏ ముని పైన అన్నెసెసరీ ఫాల్స్ అలిగేషన్ వేస్తున్నారు. అతను రాఘవేంద్ర రెడ్డి అనే కుమార్తె, అతని యొక్క కుమార్తె వేస్తున్నారు అనమాట. నిన్న ఆమె 2 న్యూస్ ఛానల్స్కి ఆమె ఫాల్స్ అలిగేషన్ వేసి నా పైన చెప్పింది అనమాట. అందువల్ల నేను వివరణ ఇస్తున్నాను. ఇది నా ప్రాపర్టీ, నాకు వెళ్ళుకోకున్నట్లు నాకు థ్రెటన్ చేస్తూ నేను దాన్ని మళ్ళీ నా పైనే ఫాల్స్ అలిగేషన్స్ డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూస్. మళ్ళీ నేను ఎస్ఐ గారికి, మళ్ళీ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాను. నేను ప్రొసీజరే ఫాలో అవుతున్నాను లీగల్గా. ఎందుకంటే ఇప్పటి వరకు అతనితో ఎప్పుడైనా కూడా నేను గొడవపడ్డా కానీ ఏం చేయడం లేదు. ఎందుకంటే నేను ఒబే టు లా, ఒబే టు సొసైటీ. దానివల్ల అతను నాకు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ ప్లాట్ని ఎగిరేస్తాం, ఈడేం పెరిగివాడు అని అతను నన్ను థ్రెటన్ చేస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి నాతో ఇంక్లూడ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. రాఘవేంద్ర రెడ్డికి నాకు థ్రెటన్ చేసింది, ఇవ్వననింది మొత్తం ఉన్నామన్నమాట. తర్వాత నాతో ఇది ఏమన్నా రాంగ్ అని, నాకు ఇవ్వలేదు, నాకు సేల్ చేయలేదు, సీడెడ్ రాంగ్ అని ప్రూవ్ చేస్తే నేను ఆ 4 సెంట్స్ వదిలేస్తాను. ఐఎమ్ అగ్రీడ్ విత్ దిస్ డాక్యుమెంట్. అతను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. సో ప్లీజ్ నాకు ఆ ల్యాండ్ ఇప్పియాలని నన్ను సవినంగా మీ అందరికీ కూర్చున్నాను. వాళ్ళపైన ఏమన్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి? చట్టపరంగా ఇప్పటి వరకు అయితే చేయలేదు. నేను పర్సనల్గా వాళ్ళతో క్లోజ్ చేసుకోలే ఇష్యూస్ ఇక్కడ వరకు రాకూడదని చాలా ట్రై చేసిన, కానీ అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చాలా స్ట్రాంగ్ ఉంది. నాకు అంత క్యాపబిలిటీ లేదు, అంత ఫైట్ చేసే అంత క్యాపబిలిటీ లేదు. సో నేను పర్సనల్గానే క్లోజ్ చేసుకోవాలని చాలాసార్లు ట్రై చేశాను. నాతో కావాల్సిన ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, కానీ అతను డోంట్ కేర్ అన్నాడు. ఇగ్నోర్ చేస్తూనే వస్తుంది. ఏదైనా చేయలేదులే, ఎంప్లాయీ కదా, ఏదైనా ఇరికిచ్చేసేడు, 2 రోజులు వెళ్తాడు. అట్లా ఫాలోఅప్ చేసినాను. 2 డేస్ రావడము, అడిగితే లేదు అది ఇది అనడము, మళ్ళీ పంపించడం. ఇట్లా నేను తిరుగుతూనే ఉన్నాను. 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి నేను ప్యానిక్ అవుతూనే ఉన్నా. ఇప్పుడు అతని కుమార్తె ద్వారా, రాఘవేంద్ర రెడ్డి కుమార్తె ద్వారా మళ్ళీ ఫాల్స్ అలిగేషన్ డైవర్ట్ చేయడానికి ఇష్యూని గౌరవనీయుల పార్థసారథి గారు అతని పిఏ ముని పైన ఫాల్స్ అలిగేషన్ ఏదో బెదిరించినారని, అంటే డిపార్ట్మెంట్ని బెదిరించినారని ఆమె ఫాల్స్ అలిగేషన్ వేసింది. సో అది రాంగ్. యాక్చువల్లీ అది నా ప్లాట్. వాళ్ళు నా ప్లాట్లోనే ఉండి నాకే థ్రెటన్ చేస్తున్నారు. ఆమె చూపించిన వీడియోలో 2 ఛానల్స్లో ఏదైతే 2 ఛానల్స్ మీడియా ద్వారా కవర్ చేసినారో అది నా ప్లేసే. ఇక్కడ మొత్తం 4 సెంట్ ఉంది. మీరు ఏమన్నా ఉంటే దీంట్లో చెక్ చేసుకొని నేను డాక్యుమెంట్ ఇస్తాను, సాఫ్ట్ కాపీస్ ఇస్తాను, హార్డ్ కాపీస్ కూడా అన్ని మీరు ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. సో నాది ఇది కన్సర్న్. సో మీరు న్యాయం చేయాలని, నాకు సపోర్ట్ చేయాలని మీడియా తరఫున అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.